వైసీపీ బీజేపీ దొందేనని, ఎవరికి ఓటు వేసినా అది చేరేది పువ్వు గుర్తుకే అని జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు విమర్శించారు. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు తన బ్యాటరీ టార్చ్ ప్రచారాన్ని బుధవారం వంటంలోని దూద్ ఫ్యాక్టరీ సందు, బోరాడవారి వీధి, చేపల మార్కెట్, కొత్తపేటలో నిర్వహించారు. ఆయన ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రతి వీధిలో కార్నర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని స్థితిలో ఉన్న అన్ని పార్టీలు ఉన్నాయని, చివరికి అంతా కలిసి కేంద్రంలో అన్ని చట్టాలకు గుడ్డిగా తలలు ఊపే పరిస్థితి ఉందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ వచ్చిందని, తమ బ్యాటరీ టార్చ్ రాష్ట్రానికి వెలుగు నింపుతుందన్నారు. విజయవాడ పశ్చిమ సమస్యలపై తాను అధ్యయనం చేశామని, వాటికి పరిష్కారాన్ని సాధిస్తానని పోతిన రాము హామీ ఇచ్చారు. కొండపేంద్ర వాసులకు కష్టాల నుంచి గట్టెక్కిస్తానని, అక్కడ ముందుగా మెట్ల పునర్నిర్మాణం చేస్తామన్నారు. కాళేశ్వరం మార్కెట్లో వర్తక, వాణిజ్య, కార్మిక వర్గాలకు రెస్ట్ హౌస్ నిర్మిస్తామన్నారు. తనకు ప్రచారంలో అన్ని వర్గాలకు మద్దతు లభిస్తుందని, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రాంతాల్లో అపూర్వ స్వాగతం లభిస్తుందని పోతిన వెంకటరామారావు పేర్కొన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. చాలా సక్సెస్ఫుల్గా గూలువెత్తు అభిమానుల యొక్క సమక్షంలో ఈరోజు నిన్న మేము నామినేషను వేసినాము. ప్రజలందరూ కూడా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు మాకు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మణ్ గారి యొక్క ఆ యొక్క ఒరవడి ఇక్కడ ప్రజల్లో ఖచ్చితంగా కనబడింది. నిన్న ఈ యొక్క ఒరవడితోనే మేము ఎదరికి వెళ్తూ జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన బ్యాటరీ టార్చ్కి ఓటేయమని చెప్పేసి ప్రచారం ప్రతి ఇంటికి ప్రతి ప్లేస్లో మేము ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ కొత్తపేట దూది ఫ్యాక్టరీ ఏరియా, సందు ఏరియాలో మేము ఇప్పుడు పర్యటనకు వచ్చాము. ఈ పర్యటనలో చేస్తూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ముఖ్యంగా ఏమని జరుగుతుందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీని గురించి కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మీరు ఒక ఆస్తి కొనుక్కుంటే ఆ ఆస్తి కాగితాలు మీ దగ్గర ఉంటాయా ఉండవా అనే ఒక డౌటు ఈరోజు ప్రజలందరికీ ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఓన్లీ ఆ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంటు మన దగ్గర రాకుండా కేవలం రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే పొందుపరిచే విధానాన్ని ఈరోజు అవలంబించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వంలో. రేపు ఒకవేళ వాళ్ళు కూడా వస్తే ఆ రకమైన ప్రయత్నాలు ఉంటాయి కనుకే వైసీపీ విషయం గురించి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. అదొకటి. రెండోది వచ్చి ఈ మధ్యన మాట్లాడారు, ఎన్డీఏ కానీ కేంద్రంలో అధికారంలో రాకపోతే అప్పుడు మాట్లాడతారంట స్టీల్ ప్లాంట్ మద్దతు విషయం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. మరి ఎన్ని రకరకాల సమస్యలు ఉన్నాయి. మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మెయిన్ పారిశుద్ధ్యం సమస్య ఉంది. ఇక్కడ చాలా కంజెస్టెడ్ ఏరియాస్లో సరైన పారిశుద్ధ్యం లేక ఇక్కడ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. క్లీన్లీనెస్, మరి ఇక్కడ మోడల్ నియోజకవర్గం చేశాము అని చెప్పేసి ఇక్కడ వైసీపీ మేయర్కి కానీ ఇంకెవరికైనా సరే పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చినాయి. కానీ మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ విషయంలో మాత్రం ఈ యొక్క విషయంలో కుంటుపడిందన్న విషయం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి కొండలపైన ఎక్కుతూ అంటే మెట్లు కానీ పక్కన చెట్లు చెత్త చెదారం ఆ దారిలోనే పోయటం, ప్రజలు పడిపోవడం, వీళ్ళందరూ ఈ బాటసార్లు పడిపోవటాలు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లల విషజ్వరాలు ఈ యొక్క చెత్త వల్ల కానీ వస్తూ ఉన్నాయి. ఈ రకంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఇక్కడ చాలా చోట్ల. వర్షం పడితే ఏ రకమైన పరిస్థితి ఉంటుందో తెలియదు. క్యాచ్మెంట్ డ్రైనేజ్ రెయిన్ వాటర్ క్యాచ్మెంట్ డ్రైనేజ్ సిస్టమ్ని, స్మార్ట్ సిస్టమ్ని మేము అవలంబించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఒక టూరిజం హబ్ ఏ రకంగా ఉండాలనేది మేము చెప్తున్నాం. ఏంటంటే అమ్మవారి కొండ నుంచి ఒక రోప్వే మొగలరాజపురంకి ఒక రోప్వే లెవెల్లో మొత్తం విజయవాడ సిటీ మొత్తం కనబడేటట్టు ఒక టూరిజం యాక్టివిటీ ఒకటి డెవలప్ చేయాలన్న ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన మేము ఖచ్చితంగా తీసుకువస్తామని చెప్తూ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గడిచిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా అన్యాయం చేసినాయి. ఏ రకమైన న్యాయము ప్రజలకు చేయలేదు. ముఖ్యంగా నిరుద్యోగం, ముఖ్యంగా మన బీటెక్ చదివి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ
మామూలు గ్రాడ్యుయేట్స్ కానీ లక్షల మంది ఈరోజు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. చాలా చోట్ల టిఫిన్ సెంటర్స్లో కానీ జొమాటో బాయ్స్గా కానీ లేకపోతే టీ స్టాల్స్లో కూడా వర్క్ చేసిన పరిస్థితి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేస్తుంది. ఈ నిరుద్యోగ సమస్య పోవాలంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావడానికి ఏ రకమైన ప్రక్రియ చర్యలు గడిచిన ప్రభుత్వాలు తీసుకోలేదు. వచ్చినా కూడా కొన్ని ఏదైతే వచ్చినాయి మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితి దాపరించింది. దీనన్నిటికీ కూడా ఒక రాంబాణం లాగా ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా గురించి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మణ గారు ఒక వాగ్దానం చేశారు. ఒక కమిట్మెంట్తో మేము ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మేము కంప్లీట్గా సంపూర్ణంగా మేము చేసి దీన్ని సాధిస్తాము, ప్రత్యేక హోదాను సాధిస్తాము. అలాగే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కూడా ఆపండి అని చెప్పేసి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మణ గారు ఆయన హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. ఆ పిల్లు వేయడం వల్ల కూడా ఇవాళ కనీసం కొంతవరకు ఒక అబియన్స్ లాగా ఒక అడ్డుకట్ట వేయడం జరిగింది. దీన్ని ఇంకా వాళ్ళు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో కూడా మేము మరి స్టీల్ ప్లాంట్ విషయం కూడా ఉద్యమం ఖచ్చితంగా మేము అక్కడ వైజాగ్లో చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అభివృద్ధి లేని రాష్ట్రం లేకుండా తయారు చేసిన పేరుని మళ్ళీ మేము తుడిచివేసేసి చక్కగా మంచి ఇండస్ట్రియల్ ఏరియా, మహిళలను ఆర్థిక స్వతంత్రాలు చేసే విధానం మేము ఖచ్చితంగా తీసుకొస్తాం. ముఖ్యంగా మొట్టమొదటిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆ రకంగా తయారు చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు పోతిన వెంకటరామారావు. మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ అండి. టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.